ఆయన దయగలిగినటువంటి మాటలు వినడానికి, రోగులు స్వస్థత కొరకు, చిన్నపిల్లలేమి, స్త్రీలేమి, పురుషులేమి అందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు యేసు ప్రభువారు కొండ మీద కూర్చొని అనేకమైనటువంటి విషయాలు వారికి బోధిస్తూ ఆ బోధలోనే ఒక అద్భుతమైనటువంటి మాటను ఈ మధ్యాహ్న కాల సమయమున మనము ధ్యానం చేద్దాం పిల్లరా. మీరు అడవి పువ్వులను గురించి ఆలోచించండి అన్నాడు. ఏమన్నారు? తన దగ్గరకు వచ్చినటువంటి వేలాది మంది ప్రజలను చూసి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 28వ వచనం, వస్త్రములను గూర్చి మీరు చింతింపినేలా అడవి పువ్వులు ఎలాగ వెదుగుచున్నావో ఆలోచించుడి. దేవునికి మహిమ కలుగునగా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? అడవి పువ్వులను గురించి ఆలోచించండి. పువ్వులను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పువ్వును గురించి మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడతాను. యేసయ్య తన దగ్గరికి వచ్చినటువంటి ప్రజలందరినీ చూసి చింతన గురించి చాలా రకాలైనటువంటి చింతలండి. భవిష్యత్తును గురించి మనం ప్రణాళిక వేసుకోవాలి, కానీ భవిష్యత్తును గురించి మనము దిగులు పడకూడదు, భయపడకూడదు, చింతించకూడదు. ప్రణాళికలే మంచిది, కానీ చింతించొద్దు, భయపడద్దు, దిగులు పడద్దు. ఆ సందర్భంలో యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? ఎలా వెదుగుచున్నావో మీరు ఆలోచించండి. ఎంతమందికి పువ్వులు అంటే ఇష్టం? ఇష్టం లేదా ఎవరికి? ఇక్కడ పువ్వు అంటే అందరికీ ఇష్టమే. ఇష్టం లేదా? పువ్వులు అంటే అందరికీ ఇష్టమే. ఇది కాదు, అందుకే ఇక్కడ పువ్వులు అందంగా కనిపించాలి, బాగా కనిపించాలి. యేసయ్య ఒక పువ్వుని గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు పువ్వుల గురించి కూడా మాట్లాడారా అంటే అవును, అడవిలో ఉన్నటువంటి పువ్వు ఎలాగా వెదుగుచున్నదో ఆలోచించండి. దాని వైభవం చూడండి, ఎంత అందంగా ఉంటుందో, ఎంత సౌందర్యంగా ఉంటుందో అని ప్రభు మాట్లాడుతున్నారు. పిల్లరా, నన్ను చెప్పనివ్వండి. ఒక చెట్టు, ఒక పువ్వు చెట్టు పెరగటానికి ముందు అది విత్తనముగా ఉన్నప్పుడు భూమిలో అది కుళ్ళిపోయి చనిపోయి విరగబడిన తర్వాత నెమ్మదిగా ఏమవుతుందో తెలుసా? ఆ విత్తనము మొలకెత్తుతుంది పిల్లరా. మొలకెత్తిన తర్వాత దానికి బోళ్ళు మంది శత్రువులు ఉంటారు. మేకలు, గొర్రెలు, ఈ గేదెలు ఆ యొక్క పొలాల వైపు వెళ్ళేటప్పుడు దాన్ని తినివేసేయవచ్చు. కొన్ని యొక్క పక్షులు కూడా నూతనముగా మొలుస్తున్నటువంటి ఆ లేత మొక్కలను తుంచేసినటువంటి పరిస్థితులు ఉంటుంది. దానిని కూడా ఎదుర్కొని అది ఏమవుతా తెలుసా? గాలికి, ఎండకి, వానకి, మంచుకి నిలబడి దినదినము అది పెరిగి పుష్పించి అనేకులకి ఆనందాన్ని ఇచ్చినటువంటి వృక్షముగా పెరుగుతుంది పిల్లరా. నీ జీవితంలో కూడా శ్రమలు నీ జీవితంలోకి వచ్చేటప్పుడు, కష్టాలు నిన్ను వెంబడించేటప్పుడు, నిందలు నిన్ను ఎదుర్కొన్నప్పుడు వాటన్నిటిని కూడా ఒక మొక్కలాగా నువ్వేమో తెలుసా? వాటిని ఎదుర్కొంటూ నువ్వు ఫలించే పువ్వు చెట్టులాగా ఉండాలి. ఏ పువ్వును గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు మీకు నేను చెప్తాను. అడవి పువ్వులను గురించి ఆలోచించండి. ఒక పువ్వును గురించి ఈరోజు మీ హృదయాలలో నాటడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ పువ్వుల గురించి వాక్యంలో రాయబడింది పిల్లరా.
ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఏమిటి మీరు పువ్వుని గురించి ఆలోచించాలంటే, ఎవరా పువ్వు అని ఆలోచిస్తే పిల్లరా, మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఒక పువ్వుతో పోల్చాడు. ఎవరికి? సంఘానికి ఒక పువ్వుతో పోల్చారు. పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. పాత నిబంధన గ్రంథము పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. దేవునికి మహిమ కలుగునుగా. నా ప్రియురాలు అని చెబుతున్నట్టు ఈయన ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు తన సంఘానికి, తన ప్రజలకు దేనితో పోలుస్తున్నాడు తెలుసా? బలురక్కసి చెట్లలో వల్లి పద్మములాగా స్త్రీలలో నా ప్రియురాలు కనిపించుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు యేసు క్రీస్తు ప్రభువారు సంఘముతో చెప్తున్నటువంటి మాటలు. ఏ మాటలు? నా ప్రియురాలు. మనం ఎవరి ప్రియురాలు? సంఘము క్రీస్తుకు ప్రియమైనటువంటి వారు. వధువు సంఘము, పెండ్లి కుమార్తె సంఘము. ఆయన ప్రియుడైనటువంటి వాడై ఉన్నాడు, మనము ప్రియురాలైనటువంటి వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. ఆ ప్రియుడు సంఘాన్ని దేనితో పోలుస్తున్నాడు తెలుసా? బలురక్కసి చెట్లలో వల్లి పద్మములాగా నాకు కనబడుతుంది అని ప్రభు సంఘాన్ని వర్ణిస్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వల్లి పద్మము అంటే లిల్లీ పుష్పము. ఇప్పుడు ఈ అరణ్య యాత్రలో ఈ లిల్లీ పుష్పములు అనబడినటువంటి మన యొక్క యాత్రలో, మన యాత్ర ఎవరి మధ్యనంట తెలుసా? బలురక్కసి చెట్ల మధ్య నా సంఘము, నా ప్రియురాలు ఎలాగున్నదంట? ఏ పువ్వుతో పోల్చాడు? లిల్లీ పుష్పము. ఎవరు మనం? చెప్పండి. అక్కడ మత్తయి సువార్తలో ఏమన్నాడు? అడవి పువ్వులు ఎలాగెదుగుచున్నావో ఆలోచించండి ఒకసారి. ఈ రోజున మన ఆత్మీయ భక్తి జీవితాలు ఆలోచించుకోవాలి. మనం ఏ పువ్వుల్లాగా వెదుగుతున్నాం? మనను కోరుకొని ఏనుతో పోలుస్తున్నారు తెలుసా? లిల్లీ పువ్వు. ఈ లిల్లీ పుష్పంలో వైట్గా ఉన్నట్టుంటుంది, బాగా పేరెన్నిక కలిగినటువంటి పుష్పం ఇది. లిల్లీ పుష్పంలో తెలుపుగా ఉన్నట్టుంటుంది, ఎక్కువగా అధికముగా ఇష్టపడేవారు ఉంటారు. లిల్లీ పుష్పం మీకు తెలుసా? లిల్లీ పూలు తెలుసమ్మా? ఎంతమందికి తెలుసు లిల్లీ పుష్పం? రోజ్ కలర్ ఉంది, ఎల్లో ఉంది, బ్లూ ఉంది. వాటంటికంటే ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు గాయించినది వైట్ ఎక్కువ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, వల్లి పద్మము అంటే ఏమిటి? లిల్లీ పుష్పము. అంటే సంఘాన్ని దేవుడు దేనితో పోల్చాడు? అర్థం చేసుకో. యేసు క్రీస్తు ప్రభువారు ఏ పువ్వుతో పోలుస్తున్నారు తెలుసా? చెప్పండి. లిల్లీ పువ్వు. అంటే వల్లి పద్మము అంటే ఏంటో తెలుసా? లిల్లీ పుష్పం అని అర్థం వస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎన్ని పువ్వులు పంపకాలు జరిగిందో. ప్రేమికుల రోజున చాక్లెట్లు, ఈ గులాబీ పువ్వులు చాలా ఎక్కువగా. కానీ 2 నెలలు గతించలేదు, కొంతమంది ప్రేమలు చల్లారిపోయిన. మన ప్రేమ ఎప్పుడు కూడా చల్లారిపోయేదిగా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని పట్ల మనకున్నటువంటి ప్రేమ, ఆయన ప్రేమ ఎప్పుడు కూడా మారనిది. అది స్టాండర్డ్ అయినటువంటి ప్రేమ. ఆయన ప్రేమ చేత బంధించబడినటువంటి మన కుటుంబాలు కూడా, భార్యాభర్తలుగా ఉన్నటువంటి మీ కుటుంబాలు కూడా, మీ ప్రేమ ఎన్నడూ కూడా మారకపోయినదిగా ఉండాలి. ఏమవ్వాలి? మారిపోయేదిగా ఉండకూడదు. కాబట్టి సంఘాన్ని దేనితో పోలుస్తున్నాడు తెలుసా?
ఒల్లి పద్మము. ఎవరు మనం? అమ్మా, ఎవరని అడిగితే మిమ్మల్ని ఏటండి దేవుణ్ణి నమ్ముకున్నారు, ఏటి మీ విషయం అని అడిగితే, బలురక్కస్య చెట్ల మధ్య ఒల్లి పద్మములాగా నన్ను ఆయన పోల్చుకున్నాడయ్యా. ఏంటి, మనకి ఎవరైనా అంత చక్కనైనటువంటి మధురమైనటువంటి భాషతోటి మనం వర్ణించగలరు ఎవరైనా? ఒకవేళ ఫస్ట్ స్టార్టింగ్ ప్రేమలో ఏటి నీ ముక్కు, ఏటి నీ జుత్తు, నీ కలుక చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు తొలి ప్రేమలో 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత నీ ముఖమే చూశాను, ఇల్లు గుద్దిశాను అడిగి అంటావు. ఏమైంది నీ ప్రేమలో? మనుషులు ప్రేమ మారిపోవచ్చు, నీ కొరకు ప్రాణం ఇచ్చినటువంటి యేసయ్య ఎప్పుడు కూడా మారుడని సత్యాన్ని నువ్వు గుర్తించాలి. కాబట్టి పిల్లరా, నేను మీకు చెప్తున్నాను, యవనస్తులు ఉన్నారు, యవన భార్యాభర్తలు ఉన్నారు, కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. భార్యాభర్తల మధ్య మీ ప్రేమ ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉండాలంటే దేవుని ప్రేమతో కనెక్ట్ అవ్వండి మీరు. కాబట్టి నా ప్రియ తమ్ముడ చెల్లెల, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ప్రేమను తన రుధిర ధారలను కాడ్చాడు. ఇప్పటికి కూడా మనం ఆయనకి అనుసంధానం అవుతున్నాం, కనెక్ట్ అవుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. రండి, దేవుని యొక్క వాక్యంలో ఏమని మాట్లాడుతుందో తెలిసే వాక్యం పిల్లరా. బలురక్కసి చెట్ల మధ్య ఒల్లి పద్మములాగా. 2 విషయాలు చెప్పండి, ముగిస్తాను. బలురక్కసి చెట్లు, ఒల్లి పద్మము. ఒల్లి పద్మం అంటే ఏమిటి? లిల్లీ పుష్పము, లిల్లీ సుమములు, అది కూడా అనొచ్చు. కాబట్టి పిల్లరా, సంఘముగా అంటే క్రైస్తవ సార్వత్రిక సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని పిలుస్తున్నారు తెలుసా? లిల్లీ పుష్పమా. స్త్రీలలో అన్నాడు ఆయన. అంటే నామకార్థ క్రైస్తవులు ఉంటారు, నిజమైనటువంటి క్రైస్తవులు ఉంటారు. క్రైస్తవంలో 2 రకాలైనటువంటి క్రైస్తవ్యం ఉంది. ఒకటి క్రైస్తవులే కానీ క్రైస్తవులుగా ఉండరు. ఇంకొక గుంపు ఉంటుంది, క్రైస్తవులుగానే బ్రతుకుతారు. వారిని గూర్చి మాట్లాడుతున్నాడు. ఎవరిని? క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి వారిని బలురక్కసి చెట్టులలో ఒల్లి పుష్పమా అని. ఎవరిని? ఈ రోజున చాలా సంఘాలు బయలుదేరుతుంది. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. ఆ ప్రయాణంలో సంఘాలు ఎలాగుండాలో తెలుసా? ఒల్లి పుష్పంలాగా ఉండాలి. ఆయన దేనితో పోల్చాడో ఆ పుష్పంలాగా మనం ఉండాలి. పిల్లరా, ఈ యొక్క లిల్లీ పుష్పము ఎక్కువగా పేరుగాంచినటువంటిది తెల్లగా ఉంటుంది, చాలా తెల్లగా ఉంటుంది. తెలుపు దేనికి గుర్తు అంటే పరిశుద్ధతకు గుర్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఒల్లి పుష్పము ఎలాగైతే తెలుపుగా ఉంటుందో క్రైస్తవ సంఘము కూడా ఈ భూమి మీద ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధముగా ప్రయాణం అవ్వాలి. ఎలాగా? పరిశుద్ధమైనటువంటి రీతిలో. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా ఆయనలాగా ఉండమని ఎవరన్నా అంటారు మనకి? మీకు అర్థమవుతుందమ్మా? ఆయనలాగా మనం ఉండాలంటండి ఆయన ఇష్టపడుతున్నాడు. క్రీస్తు విడిచి వెళ్ళినటువంటి అడుగు జాడలు యందు సంఘము ప్రయాణం చేయాలి. యేసుక్రీస్తు ఒక మాదిరిని భూమి మీద ఉంచి వెళ్ళాడు. ఆయన సంఘము కూడా ఎలా ప్రయాణం చేయాలంటే ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. ఈ రోజున చాలా మంది బోధకులు యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధ చెప్పకుండా రకరకాలైనటువంటి బోధలు చెప్తున్నారండి. ప్రజల్ని వారి దగ్గర పోగు చేసుకోవడానికి. వారిని క్రీస్తు కొరకు పోగు చేయటం లేదు, తమ కొరకు పోగు చేసుకున్నటువంటి బ్యాచీలు ఎక్కువైపోయింది. క్రీస్తు కొరకు పోగు చేసినటువంటి సేవకులు కావాలి దేవుడికి. ఆయనకి తన కొరకు పోగు చేసుకున్నటువంటి వారు అవసరం లేదు. సేవకుడు ఎలాగ ఉండాలంటే తన కొరకు పోగు చేసుకోకూడదు సంఘాన్ని, క్రీస్తు కొరకు పోగు చేయాలి. ఆయన రాకడలో ఆయనకి చేతికి అప్పగించడానికి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లిల్లీ పుష్పం యొక్క కలర్ ఎలాగుందో తెలుసా? తెల్లగా ఉందంటండి. ఎలాగుందమ్మా? తెలుపు దేనికి గుర్తు? జీవితానికి గుర్తు. ఎలా బ్రతుకుతున్నాము, మన బ్రతుకులు ఎలాగుంది. ఒక రోజున ఒక ఆమె యొక్క జీవితం చూసి ఆమె బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం,
అదంతా చూసి ఒక రాజుగారు ఆమె బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం చూసి ఆమె ఇతరులతో కూడా సువార్తలు చెప్పేదండి. చూసి ఆ రాజుగారికి తన జీవితం చూసి చాలా ఆశ్చర్యం వేసింది. ఎప్పుడూ కూడా మాయ మాటలు కానీ, అబద్ధాలు కానీ, ఇతరుల మీద చాడీలు చెప్పడం కానీ ఆమె జీవితంలో ఎన్నడూ కూడా చూడలేదు ఆయన. ఆ రాజుగారు ఏమన్నారంటే, తన యొక్క సైనికుల్ని పిలిచి, ఆమె ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తుందో ఆ దేవునికి నేను నమ్ముకోవాలనుకుంటున్నాను, కాబట్టి ఒక 3 వారాలు తాను ఏ గ్రంథం అయితే చదువుతుందో ఆ గ్రంథాన్ని ఆమె అనుసరిస్తూ నడుస్తుందో లేదో ఎంక్వైరీ చేయండి అని 3 సైనికులను పంపించారండి. ఆమె లేచిన దగ్గర నుంచి పడుకున్నంత వరకు ఆమె యొక్క అభిరుచులు, ఆ యొక్క చదువుతున్నటువంటి గ్రంథానికి ఈమె బ్రతుక్కి అనుసంధానం ఉందో లేదా అనుకొని ఈ 3 సైనికులు 3 వారాలు గమనించి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పారయ్యా, తను ఏ పుస్తకం అయితే చదువుతుందో దానికి అనుసంధానంగానే ఆమె బ్రతుకుతుందంటే అప్పుడు క్రైస్తవుడిగా మారిపోయాడు అంటండి రాజు. ఈ రోజున మన బ్రతుకులు ఎవరు కూడా అలాగే వెంకవేరి వేస్తే, ఉదయం నుంచి రాత్రి పడుకున్నంత వరకు మనం ఏ దేవుని దగ్గరికి వస్తున్నాము, ఏ బైబిల్ గ్రంథం పట్టుకుని వస్తున్నామో దానికి అనుసంధానంగా మన బ్రతుకులు లేకపోతే మనం ఇతరుని ప్రభు దగ్గర తీసుకొని రాలేము. కాబట్టి ఇతరులు మన జీవితాలు చదువుతారు కాబట్టి భయముతోటి, భక్తితోటి మనం బ్రతకాలి ఈ లోకంలోని. కాబట్టి సంఘాన్ని దేంతో పోల్చాడు తెలుసా? చెప్పండి అమ్మా. హలో, ఏ పుష్పం చెప్పండి? లిల్లీ. నీకేమని పిలాలి ఇప్పుడు? ఏం పేరు? లిల్లీ రాజు, లిల్లీ సువార్తమ్మ, లిల్లీ మరియమ్మ. అంత గొప్ప పేరు పెట్టాడు. లిల్లీ పుష్పం ఎవరు పిలుస్తారండి? చిన్నప్పుడు నాన్న, చిట్టి, బుజ్జి. వాళ్ళు పెరిగేటప్పుడు రే గాడిద, కుక్క, రకరకాల అంతేనండి మనుషుల ప్రేమ. నా ప్రభు పాపం వచ్చిన నెలలు పిలుస్తారు తెలుసా? లిల్లీ. అదిగో ఆ వృద్ధులకు చూసారా? దయమ్మా నిన్ను కూడా లిల్లీ అని పిలుస్తున్నాడు ఏంటి? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు కూడా మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు ఈ లోకంలో. ఏ పుష్పంతో పిలుస్తున్నాడో తెలుసా? లిల్లీ పుష్పం. లిల్లీ పుష్పం యొక్క తెలుపు పరిశుద్ధ జీవితానికి గుర్తు. హల్లెలూయా. తెలుపు దేనికి గుర్తు? పరిశుద్ధంగా బ్రతకాలి. యేసును నమ్ముకోవడం ఎంత ప్రాముఖ్యమో క్రైస్తవుడిగా మారిపోవడం ఈజీ అనండి. కష్టమా? క్రైస్తవుడిగా మారడం కష్టమా? మునుగుతావు, బయలు పట్టుకుని వస్తావు, మళ్ళీ లోకంలో మామూలుగా బ్రతుకుతావు, ఇంకా మార్పు లేదు. ఈజీయే, నువ్వు మునగటం లేవటం ఈజీయే. కానీ నువ్వు పట్టుకున్నటువంటి గ్రంథం ఉంది చూసావా? ఆ గ్రంథానుసారముగా బ్రతకడము ముఖ్యం కాదు. మునగడం ముఖ్యమా మనకే బాబు? మునగడం ముఖ్యమా, బ్రతకడం ముఖ్యమా? బ్రతుకు ముఖ్యమంటే నువ్వు ఏ గ్రంథాన్ని అయితే పట్టుకుని వస్తున్నావో ఆ గ్రంథానికి విధేయత కలిగి బ్రతకటం అది ముఖ్యము. ప్రైజ్ గాడ్. దేవుడు యోహానుని ఆత్మవశుడిగా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక్క యోహానుకు చూడ జాగ్రత్తగా వినండి. 12 మంది శిష్యుల్లో యోహాను బ్రతికుండగానే, ఆయన చూస్తుండగానే ఆత్మవశుడుగా ఆయనని పరలోక రాజ్యానికి తీసుకెళ్తే అక్కడ పెద్దల్లో ఒక ఆయన ఇలాగ అంటున్నాడంట, తెల్లని వస్త్రాలు వేసుకొని ధరించుకొని వచ్చినటువంటి వారందరూ కూడా వీరు ఎక్కడి నుండి వచ్చారు అని అడుగుతున్నారంటండి పరలోక రాజ్యంలో. కొన్ని వేల మంది ప్రజలు, లక్షలాది ప్రజలు కనిపిస్తున్నారు అక్కడ. భూమి మీద ఆయా భాషలు మాట్లాడేవారును, ఆయా వర్గముల వారును పరలోక రాజ్యంలో ఎలాగున్నారంటే తెలిసే వాళ్ళందరూ కూడా. చెప్పండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనము. ప్రకటన 7:13.
పెద్దలలో ఒకడు, అయ్యా తెల్లని వస్త్రములు ధరించిన వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళందరూ నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా. అతడు ఇలాగ నాతో చెప్పు. ఎవరంట? ఎవరెవరు? మనకు ఒక పేరు చెప్పండి. ఇప్పుడు మన అంశంలోకి రండి. మన మూలాంశం ఏంటంటే, దీంట్లోకి రండి. ఈ లిల్లీ పుష్పాలంట వీరు మహాశ్రమలు. వీరు బట్టలు ఎలాగుంది అంటే ఏ బ్రతుకులది? పరిశుద్ధ. తెలుపు దేనికి గుర్తో తెలుసా? పరిశుద్ధతకు గుర్తు. అంటే పరిశుద్ధ వస్త్రములు ధరించి, నీతి వస్త్రములు ధరించి, గొర్రె పిల్ల రక్తము చేత తమ వస్త్రములను ఏం చేశారంట? ఏం చేశారంటమ్మా? ఏం చేసుకోవాలి మనం? రక్షణ అంటే ఏంటో తెలుసా మీకు? మన స్వనీతి అనబడినటువంటి గొడ్డలు ఉంది ఒకటి. ఈ గొడ్డలో స్వనీతి అంటే దాన ధర్మాలు. ప్రతి సోమవారం చెప్పండి, పావలా, ఎక్కువ కాదు, 10 రూపాయలతో ఎంతమందికి పంచొచ్చండి. కేజీ బియ్యం పెడతావు బయట, కుడి చేతితో వచ్చింది ఎడమ చేతికి తెలియకపోతే, ఈ డైలాగ్ ఒకటి మనకి బాగా తెలుసు. ఏది? కేజీ పెడతావు ఏంటి బకెట్లో, తీసింది ఇంత, ఇచ్చింది పావలా. ఈ నీతిని బట్టి వస్త్రదానం చేస్తున్నారు, అన్నదానాలు చేస్తున్నారు. ఈ నీతి ఏది కూడా మనకి నీతిమంతులుగా తీర్చదు పిల్లలు. దేవుని దగ్గర ఇది నీతి పనికిరాదు మనకి. మనము నీతిమంతులుగా తీర్చబడాలంటే నీతిమంతుడైనటువంటి దేవుడే భూమి మీదకి రావాలి, తన రక్తం చిందించాలి. ఆ రక్తము చేత నా మనిల వస్త్రములు నేను ఉతుక్కుంటే నాకు పరిశుద్ధ జీవితము ప్రసాదించబడుతుంది. ప్రైజ్ గాడ్. కాబట్టి అక్కడి నుంచి నేను ఏం చేయాలో తెలుసా? యేసుక్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత నా మలిన వస్త్రములు దాన్ని భద్రంగా కాపాడుకుంటూ ఉండాలి. ప్రైజ్ గాడ్. లిల్లీ పుష్పం యొక్క రంగు ఎలాంటిది? తెలుపు దేనికి గుర్తు? అందుకే ప్రకటన గ్రంథకర్త ఏమంటాడు తెలుసా? తెల్లని వస్త్రములు వీరు ఎక్కడి నుంచి ధరించుకొని ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగితే, వీరు మహాశ్రమలలో నుండి వచ్చారు. ఇదంతా పెద్ద సబ్జెక్ట్ అండి, మళ్ళీ మాట్లాడాలంటే. వీరు మహాశ్రమలు అన్నారు, ఇంకా దానికోసం ఒక అద్భుతమైన సబ్జెక్ట్. చదవండి. ఇది పాయింట్. గొర్రె పిల్ల రక్తం. ఏ గొర్రె పిల్ల? ఏ గొర్రె పిల్ల? యేసు క్రీస్తును పడినటువంటి గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలియపుచ్చే మన జీవితాలు యేసు క్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత ఏమవుతుందో తెలుసా? పరిశుద్ధత పరచబడతారు. ఏం చేయబడుతుంది? ఈ పరిశుద్ధత చేయబడినటువంటి వారికి ఏ పుష్పంతో పోల్చాడు? ఏ పుష్పం అంటే ఈ అనుభవం గుండా ప్రయాణం చేస్తున్న సంఘానికి ఏమంటున్నాడు తెలుసా? బలు రక్కసి చెట్లలో వల్లి పద్మములా కనిపిస్తున్నావు కల్వరి ప్రేమ సంఘమా. మీకు అర్థమవుతుంది? ఆ పరిశుద్ధత నుండి సంఘం ఎప్పుడు కూడా తొలగిపోకూడదు. సంఘం అంటే నేనున్నాను, నువ్వున్నా, మనమందరం ఉంటేనే సంఘం. ఈ సంఘం అంతటికి కూడా ఏమని పోలిస్తున్నాడు తెలుసా? బలు రక్కసి చెట్లలో వల్లి పద్మం. చదవండి ఇంకా. అందువలన వారు ఎవరు? అందువలన వారు అంటే ఎవరు? తమ బ్రతుకులను యేసు క్రీస్తు యొక్క రక్తము చేత, గొర్రె పిల్ల రక్తము చేత కడగబడి పరిశుద్ధ జీవితము చేత జీవించబడిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు మనందరికి ఒక డ్రెస్ అన్నమాట. ఏంటి? ఏ డ్రెస్? అందరూ వైట్ ఊహించుకొని ఎలా ఉంటారు? హల్లెలూయా. చదవండి. వారు ఎవరు చెప్పండి? గొర్రె పిల్ల రక్తం చేత కడగబడి వల్లి పుష్పముగా మార్చబడినటువంటి వీరు దేవుని సింహాసనం ఎదుట రాత్రి పగల్లో జాగ్రత్త, డే అండ్ నైట్ ఆయన ఆలయములో ఆయనను సేవిస్తూ
సింహాసనాసీనుడైన వాడు, ఆయనే తన గుడారం వారి మీద కప్పును. ఏముండదో తెలుసు అక్కడ? వారికి ఇక మీదట అంటే ఎవరికి? ఈ ఒల్లి పుష్పములంతా కూడా పరలోక రాజ్యంలోనికి చేర్చబడిన తర్వాత వారికి ఇక మీదట ఏముండదు. అక్కడ పరలోక రాజ్యం అంటే మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఏముండదంట తెలుసు మనకి? ఏముండదామా? ప్రతిరోజు తింటున్నాం మనం. ఉదయం తినేస్తున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, రాత్రి తింటున్నాం. ఈ తిండేనండి కొంతమందికి జీవితం. తిండి మీద బ్రతుకుతున్న కొంతమంది. తిండిపోతులు కావద్దని వాక్యం చలవేస్తుంది. తినడానికి బ్రతకూడదు, బ్రతకాలి కాబట్టి కాస్త తినాలి. కొంతమందికి ఏంటో తెలుసా? 2 కాళ్ళు చాపుకొని అలా మేస్తూనే ఉంటారండి. జంతికలు, చేగోడాలు, ఈ బజ్జీలు, ఈ పానీపూరీలు. పరలోక రాజ్యంలో ఏముండదంటే తెలుసా మనకే? ఆకలి ఉండదంటండి. ఎంత గొప్ప, ఎంత వేగం వెళ్ళిపోవాలి ప్రభా, ఇప్పుడు వచ్చేస్తే ఎంత బాగుందండి. ఇప్పుడు వచ్చారనుకొని వెళ్ళిపోతాం మనం హాయిగా. 2 దాహమైనను. ఒకటేమో ఆకలి లేదు, దాహం లేదు. 3 ఎండ తీవ్రత కూడా ఉండదు, వడగాలి. 4వది అక్కడ ఉంటుంది, వడగాలి అయినాను. ఎంత వడగాలుపులండి, ఎలాగుంది? ఉదయాన్నే ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, ఏంటి పాస్టర్ గారు, మా పాప దగ్గర వెళ్ళాను, బస్సు డ్రైవింగ్ చేయలేక చచ్చిపోయే పరిస్థితిలోకి వచ్చాడు, చెట్టు కింద ఆపిశాడు అన్నాడు. ఈ ఎండల తీవ్రతలకి కూడా మనుషులు చనిపోతున్నారు. పరలోక రాజ్యంలో ఏమున్నదంట తెలుసా? చెప్పండి. హాయిగా అదొక ఉద్యానవనం. దీనికోసం ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది, చెప్తాను ఎప్పుడైనా. దీనికోసం ఆయనకు ఒక ఉద్యానవనం ఉంది. దేవుని చిత్తమైతే వచ్చే వారం చెప్తాను. ఆ ఉద్యానవనంలోనే ఈ లిల్లీ పుష్పం పుట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి? ఆయనకు ఒక ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనములో ఉన్నటువంటి లిల్లీ పుష్పం. మనం లిల్లీ పుష్పానికి ఉన్నటువంటి గుణలక్షణం ఏంటో తెలుసా? తన యొక్క అలంకరణ ఎంత తెల్లగా ఉంటుందో, పరిశుద్ధంగా ఉండాలి. మాటల్లోనూ, క్రియలలోనూ, తలంపుల్లోనూ, ఆలోచనలోనూ, ప్రవర్తనలోనూ మనము పరిశుద్ధమైనటువంటి వారముగా ఉండాలి. 1. 2వదిగా బలురక్కస చెట్లు అన్నాడు కదా అక్కడ. బలురక్కస చెట్లు అంటే ఒంటి నిండా ముల్లే. ఏంటి? దేనికి? బలురక్కస చెట్టుకి అరికాలు నుంచి చెప్పాలి ముళ్ళు. ముళ్ళు చెట్టుకున్న గుణ లక్షణం ఏంటో తెలుసా? ఇటు ఊగిన పక్కన ఉన్నటువంటి చెట్టు గుచ్చుతుంది, అటు ఊగితే దాని అంటే ఎటు ఊగితే అటు గుచ్చే స్వభావం ఉంటుందండి. దేనికి చెప్పండారా? అంటే బలురక్కసి చెట్లు అంటే, ఇప్పుడు పిల్లరా, బలురక్కసి చెట్లు మనుషులకే గుర్తు, లిల్లీ పుష్పములు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి గుర్తు. అంటే సంఘము అనబడినటువంటి ఈ లిల్లీ పుష్పము ఎక్కడ నివాసం చేస్తుందో తెలుసా? ఎక్కడ ప్రయాణం చేస్తుందో తెలుసా? బలురక్కసి చెట్ల మధ్య. మీ చుట్టూ ఉన్నటువంటి వారి గురించి ఒకసారి ఆలోచన చేసుకో. లోకం యొక్క పరిస్థితులు ఎలాగుందో ఒకసారి ఆలోచన చేసుకో. వారి మాటల్లో ముళ్ళు. కత్తిపోటు కంటే నోటి మాట వల్ల కలిగినటువంటి గాయం చాలా లోతైనటువంటిది. ముళ్ళు శాపానికి గుర్తు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా కూడా మనం చూసినట్లయితే ఆది కాండములో ఏదైనా తోటలో ఆదాముతో అంటాడు, నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా గచ్చ పొదలను, ముళ్ళ తప్పులను ఎదుర్కొంటావు నీ జీవితంలో. నా ప్రియ తమ్ముడా, చెల్లెలా, సార్వత్రిక క్రైస్తవ సంఘం ఈ లిల్లీ పుష్పము అనబడినటువంటి సంఘం దేని మధ్య ప్రయాణం చేస్తుందో తెలుసా? బలురక్కసి చెట్లు. చెప్పండి. బలురక్కసి చెట్లు అంటే ఈరోజు నా పిల్లరా,
ఒక 5-7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, యెహెజ్కేలు గ్రంథకర్తతో అంటాడు, 2వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 5-8 వచనాల వరకు. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను. ఎక్కడ ఏం చేస్తున్నాడమ్మా? సార్వత్రిక క్రైస్తవ సంఘం యెహెజ్కేలుతో అంటున్నాడు దేవుడు, నువ్వు బ్రహ్మదండి చెట్ల మధ్య ముండ్ల తుప్పల మధ్య తిరుగుచున్నావు. తేళ్ల మధ్య ఈ యొక్క బలురక్కాసి చెట్టుకున్నటువంటి స్వభావం ఏంటో తెలుసా? బ్రహ్మదండి చెట్టు దాని స్వభావం. మనుషులు ఏమైపోయారో తెలుసా? ఈ ముళ్ళు చెట్టు ఎలాగైతే, ఇక బలురక్కాసి చెట్టు ఎలాగైతే తన ఒంటి నిండా ముళ్ళును ధరించిందో, ఈ రోజున మనుషుల యొక్క చూపు దగ్గర నుంచి, ఆలోచన దగ్గర నుంచి, మాట దగ్గర నుంచి కూడా ముళ్ళగా తయారైపోయింది. నీ స్నేహితురాలకి అడుగు, నువ్వు లేనప్పుడు నీ గురించి ఏం మాట్లాడుతుందో చెప్పమని ఒకసారి. బెస్ట్ ఫ్రెండ్స్కి అడగండి మీరు. ప్రాణ స్నేహితులు అంటున్నారు కదా, నీవు లేనప్పుడు ఆ ఇంకొక వ్యక్తిని అడుగు, నీ గురించి ఏం చెప్తారా? ఇంకా నీ మీద 2 చెప్పి పొగిడి మరలా కల్పించి కొత్త కొత్త విషయాలు దాంట్లో జోడించి లేనిపోయినటువంటి విషయాలు జోడించి చెప్తారు. అంటే మానవ స్వభావం ఏమైపోయిందో తెలుసా? బలురక్కాసి చెట్లాగా అయిపోయింది. అక్కడికి వెళ్తే ఆ ఇంట్లో గుచ్చుతావు, ఇక్కడికి వస్తే ఈ ఇంట్లో గుచ్చుతావు, ఆ ఇంట్లో ఉన్నటువంటి విషయాలు ఇక్కడికి తీసుకొస్తావు, ఈ ఇంట్లో ఉన్నటువంటి విషయాలు అక్కడ పెడతావు. ఇది ఏ స్వభావం అంటుందో తెలుసా? దీనికి బలురక్కాసి చెట్టులాగా ఉండొద్దు పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. బలురక్కాసి చెట్టు అంటే తిరుగుబాటు చేసినటువంటి ప్రజలు. బలురక్కాసి చెట్లు అంటే లోబడనొల్లని ప్రజలు. బలురక్కాసి చెట్లు అంటే పిల్లరా సిలువకు శత్రువులు. బలురక్కాసి చెట్లు అంటే పిల్లరా దేనికి గుర్తు తెలుసా? హృదయములో కఠినమైనటువంటి తత్వాన్ని ఉంచుకున్నటువంటి వారు. బలురక్కాసి చెట్లు అంటే దేనికి గుర్తు తెలుసా పిల్లరా? ముళ్ళ తుప్పల మధ్య ప్రయాణము చేయటము. ఆత్మీయ యాత్ర అంటే ఒల్లి పుష్పములు ఎక్కడ ప్రయాణం చేస్తుందో తెలుసా? ఆ ఉద్యానవనం ఎక్కడ వేయబడిందో తెలుసా? ఆ సార్వత్రిక క్రైస్తవ సంఘం చుట్టూ ఏముందో తెలుసా? ఏముంది చెప్పండి, అర్థమవుతుంది మీకు? మీకు అర్థమైంది? ఇప్పుడు అర్థమైంది? పాయింట్లు అర్థమవుతుందా? బలురక్కాసి చెట్లు అంటే లోకములో అదుపు లేనటువంటి మనుషులంటే. ఆ అదుపు లేనటువంటి వారి మధ్య ఆలోచిస్తున్నారు కదా, మనం చేద్దాం. వాళ్ళు తాగుతున్నారు కనుక మనం తాగుదాం. వాడు ఇంకొకరిని భార్య ఉంటున్నా కానీ ఇంకొకరితో తిరుగుతున్నా, మనకేముంది, మనం కూడా తిరుగుదాం. లోకం యొక్క తీరదు, కానీ నీకు ఒక చట్టం ఉంది. అది బలురక్కాసి చెట్లు. అది కానీ నువ్వెవరవో తెలుసా? నువ్వెవరవో తెలుసా? వాళ్ళ వీళ్ళ బ్రతకడానికి ప్రభు నిన్ను ఇక ఉద్యానవనంలో ఉంచలేదు. నీ పరిమళ వాసన వేరేగా ఉండాలి. నీ సౌందర్యము ఆత్మీయ జీవితంలో, నీ అందము మనుషులు ఊహకు అందినటువంటి రీతిలో నీ యొక్క సౌందర్యం ఉండాలి ఆత్మీయ జీవితంలో. దేవునికి మహిమ కలుగునుగా. బలురక్కాసి చెట్లు అంటే ఏంటో తేళ్ళు అన్నాడు అక్కడ. ఇక వాక్యం రాయబడింది అక్కడ. బలురక్కాసి చెట్లు దేనికి గుర్తు తెలుసా? తేళ్ళు. తేలు ఎంత సౌండ్ లేకుండా వస్తుందో తెలుసా? సౌండ్ చేస్తుందా? సౌండ్ చేస్తుందా? కొంతమంది ప్రేమించినట్టుగానే, ప్రాణం పోసినంతగానే, ఇంక నీ కోసం చచ్చిపోతాను, బలురక్కాసి చెట్టుకున్నట్టు స్వభావం ఏంటో తెలుసు? తేలు లాంటి స్వభావం. ఏం చేస్తా తెలుసా? సౌండ్ లేకుండా రౌండ్ ప్రేమగా ఉంది. ఈరోజున స్నేహితులను చెప్పుకుంటున్నట్టు వారి మధ్య నిజమైన స్నేహాలు లేదండి. డబ్బులు తేడా ఉంది, కులము తేడా ఉంది, విద్యలో తేడా ఉంది, పేరుకు మాత్రమే బయట బయట పై పైన స్నేహం, కానీ అంతరంగంలో మీరు తక్కువ వారు, అంతరంగంలో నేను గొప్పవాడిని,
వీడు నాతో సమానం కూర్చోకూడదు, ఈమె నాతో పాటు కూర్చోకూడదు అన్నటువంటి భావంతో కూడుకుంటున్నారు. అంటే బలురక్కాసి చెట్టు యొక్క స్వభావం ఏంటో తెలుసా? తేలు లాంటి, తేలు సౌండ్ చేయకుండా ఇంకా నీకు రాత్రి అంతా నిద్ర ఉండదు, నిద్ర లేకుండా చేస్తుంది. బలురక్కాసి చెట్టుకున్నటువంటి స్వభావము అటువంటిది. దేవునికి మహిమ కలుగునుగా. యెహెజ్కేలు పరిచర్య ఎలాంటి వారి మధ్యన తెలుసా? బ్రహ్మదండి చెట్ల మధ్య, ముళ్ళ తుప్ప లాంటి స్వభావం కలిగినటువంటి వారి మధ్య. సేవ అంటే ఏంటో తెలుసా మీకు? సంఘం అంటే ఏంటో అర్థం అవుతుంది. ఇప్పుడు సంఘం ఎక్కడ ప్రయాణం చేస్తుందో అర్థం అవుతుందా మీకు? తేలు స్వభావం కలిగినటువంటి వారి మధ్య సంఘం ప్రయాణం చేస్తుంది. లోబడి నల్లని ప్రజల మధ్య ఈ యొక్క ఒల్లి పుష్పము ఏం చేస్తుందో తెలుసా? ప్రయాణం అవుతుంది. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఆదిమ క్రైస్తవ సంఘం యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం ఆయన ఆరోహణం అయిపోయేటప్పుడు అపోస్తలుల ఆ కాలమందు సంఘమునకు హింస కలగగా. చదువమ్మ ఒకసారి 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమందు చెదిరిపోయారు. భక్తి గల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రాళపించరు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘానికి ఏం కలిగిందో తెలుసా? మొట్టమొదటి సంఘానికి, భూమి మీద మొదటి సంఘానికి ఏం కలిగిందో తెలుసా? హింస కలిగింది. అంటే హింస కలిగించినటువంటి వారు ఎటువంటి వారో తెలుసా? బలురక్కాసి చెట్లు. సంఘాన్ని బాధ పెట్టేవారు బలురక్కాసి చెట్లు. నేను ఈ మధ్య కాలంలో ఒక చెల్లెమ్మకి ఒంటి మీద వస్త్రాలు లేకుండా తన సహోదరుడు ముందే ఊరేగింపు చేసి ఆమెకు చాలా మంది పాడు చేశారు. ఇది బలురక్కాసి చెట్లు కాదా? బలురక్కాసి చెట్లు కాదా? ఒక స్త్రీని పట్టుకొని అనేకమైనటువంటి వ్యక్తులు పాడు చేయటం, ఇది బలురక్కాసి స్వభావం కలిగినటువంటి చెట్లు కాదా? నా ప్రియ తమ్ముడా, చెల్లిలా, సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్టుగా పంపిస్తున్నాను అన్నాడు. అంటే గొర్రె పిల్ల స్వభావం ఏమిటి? తోడేల స్వభావం ఏమిటి? లిల్లీ పుష్పం యొక్క స్వభావం ఏమిటి? బలురక్కాసి చెట్ల యొక్క స్వభావం ఏమిటి? అర్థమవుతుందండి అమ్మ? అర్థమవుతుంది. లోకము యొక్క తీరు ఎలాగుందో తెలుసా? బలురక్కాసి చెట్ల యొక్క స్వభావం. క్రీస్తు యొక్క సార్వత్రిక క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఎవరికో తెలుసా? లిల్లీ పుష్పం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపు అనబడినటువంటి ఒక యవ్వనస్తుడు ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఇంటి దగ్గర లిల్లీ పుష్పంలా బ్రతికాడండి. బలురక్కాసి చెట్టు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ చెట్టు కింద విశ్రమించకుండా తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నాడు. పరిశుద్ధ తప్పు చేయడానికి అవకాశం ఉన్న చేయకుండా నిలబడడమే గొప్ప. మీకు అర్థమవుతుందా? తాగడానికి నీకు అవకాశం ఉన్నా తాగకుండా దాన్ని విసర్జించడం గొప్ప. మీకు అర్థమవుతుందా? త్రాగడానికి, తప్పు చేయడానికి అన్ని అవకాశాలు నీకుంది, కానీ చెయ్యకుండా నిలబడటం గొప్ప. పిల్లలు వాళ్ళు ఇలాగ అన్నారు, వాళ్ళు అలాగే చేశారు, వీరు అలాగ బాధ పెట్టారు అనుకుంటే మీ లోకంలో మనం ఎవరు కూడా నిలబడలేం పిల్లలు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజున యోసేపు తన పరిశుద్ధ జీవితమును కాపాడుకున్నాడు. ఒల్లి పుష్పములాగా పరాయి దేశంలో, ఐగుప్తు దేశంలో పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కాబట్టి పరిశుద్ధ జీవితం కలిగినటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడండి. తమ జీవితాన్ని పవిత్రంగా కాచుకున్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారిని హెచ్చించడం ప్రారంభిస్తాడు. పుడు శాఖ మంత్రిని చేశాడు దేవుడు ఆ దేశంలో. యోసేపుని దేవుడు ఏం చేశాడు? తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. పాపం చేయడానికి అవకాశం ఆయనకు ఉంది, ధనమైన అందుబాటులో ఉన్నారు, కానీ ఏది కూడా ముట్టుకోకుండా తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహెజ్కేలుతో అంటున్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు,
దేని మధ్య నివాసం చేస్తావో తెలుసు. నీ పరిచర్య ఎవరి మధ్య తెలుసా? నీ పరిచర్య ఎవరి మధ్య తెలుసా? బలు రక్కాసి చెట్లు స్వభావం కలిగినటువంటి వారి మధ్య నువ్వు సేవ చేస్తున్నావు. తేలు లాంటి స్వభావం కలిగినటువంటి వారు, లోబడరు, తిరుగుబాటు చేసేవారు, అటు వారి మధ్యన మన జీవితాలు లిల్లీ పుష్పములాగా పరిమళించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా బలు రక్కాసి చెట్ల మధ్య ఒల్లి పుష్పంలాగా బ్రతికాడు. ఆయన సూది మోపినంత తప్పు లేదండి ఆయనకి. ఉందా? సూది మోపినంత తప్పు ఆయనలో లేదు. పరిశుద్ధంగా బ్రతికాడు. అటు రీతిలో మన పరిశుద్ధ జీవితాలను కాపాడుకొని, ఇంకొకటి ముగిస్తున్నాను, లిల్లీ పుష్పము తన సువాసనను వెదజల్లుతాడు. అంటే నీ సాక్ష్యము అనేకులకు సువాసనగా ఉండాలి. నీ బ్రతికే వారికి సువాసనగా ఉండాలి. అటు కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. తలలోంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన.